నమస్తే వి న్యూస్ తెలంగాణకి స్వాగతం. మంగళవారం విడుదలైన సిబిఎస్ఈ 10వ తరగతి ఫలితాల్లో విజ్ఞాన్ తమ స్థానాన్ని నిలబెట్టుకుంది. 500 మార్కులకు గాను 493, 492, 490 మార్కులతో ఈ 5 మంది విద్యార్థులు విజ్ఞాన్ విద్యాలయ స్థానాన్ని బదిలీ చేస్తారు. ఈ సందర్భంగా బుధవారం నిజాంపేట విద్యాలయ విలేకరుల సమావేశంలో విజ్ఞాన్ విద్యా సంస్థల వైస్ చైర్పర్సన్ రుద్రమదేవి వివరాలను వెల్లడించారు. అనంతరం విద్యార్థులను తీర్చిదిద్దడంలో సహకరించిన తల్లిదండ్రులను సత్కరించారు. విద్యార్థులు ప్రతి ముగ్గురిలో ఒకరు 95% మార్కులు, 390 మంది 80% సాధించగా గర్వంగా ఉందన్నారు. ఎప్పటికప్పుడు విద్యార్థి పురోగతి పర్యవేక్షిస్తూ విద్యార్థులకు అవసరమైన సూచనలు ఇస్తూ ప్రోత్సహించడం వల్ల ఈ ఫలితాలు సాధించామన్నారు. విద్యార్థులు చదువులోనే కాకుండా కమ్యూనికేషన్ నైపుణ్యంలో ఉత్తమంగా రాణించేలా తీర్చిదిద్దుతున్నామన్నారు. ప్రత్యేకించి రూపొందించిన పాఠ్య ప్రణాళిక విద్యార్థులను క్రమశిక్షణతో చదివించడం ఈ ఫలితాలు సాధించామని పలు ఉపాధ్యాయులు పేర్కొన్నారు. I would also like to invite Manvita Sai N, who has scored 490 out of 500. Please join your hands. Good morning, University of Education and Vignan institutions. And I also think that Vignan is not just an education. Vidya, nursery to till 10th class, my son and my daughter is still continuing worldwide. All the students and congratulate to teachers and management and very. నమస్కారం. నిన్న విడుదలైన 10th సిబిఎస్ఈ ఫలితాలలో ఎం జితేష్ 493 అవుట్ ఆఫ్ 500, 98.6%. పి హన్సిత 492, 98.4%. అలానే 490, 98% అబవ్ 6 మెంబర్స్కి, 480, 96% అబవ్ 47 మెంబర్స్ అంటే క్లోజ్ టు 10 మెంబర్స్కి 10%కి. అలానే యావరేజ్ మార్క్ అన్ని క్యాంపసెస్లో 85% మేనేజ్ చేస్తూ, ఇది ఈ ఒక్క సంవత్సరం వచ్చిన రిజల్ట్ కాదు, లాస్ట్ 10-15 ఇయర్స్గా సిబిఎస్ఈలో కన్సిస్టెంట్గా విజ్ఞాన్ ఇదే రిజల్ట్ మెయింటైన్ చేస్తుంది. ఏ ఒక్క 100 మందిలో 1000 మందిలో ఒకరికి వచ్చిన రిజల్ట్ కాదు. ప్రతి బ్రాంచ్లోనూ క్లోజ్ టు 490 హైయెస్ట్ మార్కే రావటమే కాకుండా ఇదే యావరేజ్ మార్క్ మెయింటైన్ చేస్తూ, వీళ్ళంతా కేవలం చదవటం అకాడమిక్స్కే పరిమితం అవ్వకుండా దాంతో పాటుగా ఆటల్లోనూ కల్చరల్స్లోనూ లీడర్షిప్ స్కిల్స్ పెంపొందించుకునే విధంగాను వీళ్ళంతా ఈరోజు ఇవన్నీ చేస్తూ ఈ రిజల్ట్ వచ్చింది. దానికి ఇంత మంచి రిజల్ట్ వచ్చింది అంటే దానికి డెఫినెట్గా కారణం చిన్నప్పటి నుంచి వీళ్ళు 6th క్లాస్ నుంచి అవనియండి, 3rd క్లాస్ నుండి అవనియండి, వాళ్ళు చదివేటప్పుడు అనలైజ్ చేస్తూ చదవటం. లాంగ్వేజెస్ అయితే వాళ్ళు చదివేది జస్ట్ టెక్స్ట్ చదవటమే కాదు, బిహైండ్ ద టెక్స్ట్, ఇన్ బిట్వీన్ ద లైన్స్, పోయట్ ఏమనుకుంటున్నారు, ఆథర్ ఏమనుకుంటున్నారు అని అనలైజ్ చేస్తూ చదవటం. అలానే గ్రూప్ సబ్జెక్ట్స్ అయితే వాళ్ళు ఏవైతే చదువుతున్నారో అవి రియల్ లైఫ్కి అప్లికబుల్ చేసుకుంటూ చదవటం వల్ల వీళ్ళకి ఏ ప్రాబ్లం ఇచ్చినా, ఏ కొత్త ప్రాబ్లం ఇచ్చినా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఏ కొత్త ప్రాబ్లం ఇచ్చినా భయపడకుండా దాన్ని అటెంప్ట్ చేయగలుగుతారు. ఇలా వాళ్ళు చిన్నప్పటి నుంచి ట్రైన్ అయి ఉన్నారు కాబట్టి ఈరోజు 10thలో నాకు తెలిసి ఇంకా ఏ తెలంగాణ స్టేట్లో కూడా ఇన్ని 490 అబవ్స్ వచ్చుండవు. ఈ పిల్లలకి వచ్చినాయి అంటే తప్పకుండా ప్రైమరీ నుంచి ఫౌండేషన్ వాళ్ళకి ఇంత బాగుంది కాబట్టి. అలానే టీచర్ ఎంత ప్రిపేర్ అయ్యి వెళ్ళిన కానీ క్లాస్కి అంతే ప్రిపేర్డ్గా పిల్లాడు కూడా రావాలి అంటే డెఫినెట్లీ దెర్ షుడ్ బి ఏ బాండ్, రైట్ కైండ్ ఆఫ్ బాండ్ బిట్వీన్ ద టీచర్ అండ్ ద చైల్డ్. అది మేనేజ్ చేస్తూ, అలానే అకాడమిక్స్ కోసం స్పోర్ట్స్ని కానీ, స్పోర్ట్స్ కోసం అకాడమిక్స్ కానీ ఏ ఒక్కదాని కోసం కాంప్రమైజ్ అవ్వకుండా రెండింటిని ఈక్వల్గా బ్యాలెన్స్ చేస్తూ వాళ్ళకి ఎప్పుడైతే స్ట్రెస్ ఫ్రీ ఎన్వైరన్మెంట్ ఇస్తూ లెర్నింగ్ ఎంజాయబుల్గా ప్రాసెస్ ఉందో ఈ రిజల్ట్ ఈరోజు పాసిబిలిటీ ఉంది. ఈ అన్ని రీజన్స్ వల్ల ఈరోజు ఈ రిజల్ట్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా మనందరికీ తెలుసు 1977లో విజ్ఞాన్ మొట్టమొదటిసారిగా గుంటూరులో స్థాపించినప్పటి నుంచి 48 ఇయర్స్ తర్వాత ఈ రోజు కూడా అదే స్టాండర్డ్స్, అదే రిజల్ట్ ఈరోజు విజ్ఞాన్లో రాగలుగుతుంది అంటే డెఫినెట్లీ ఈ సంస్థ నిలబడ్డ విలువలు కారణం,
దాంతో పాటుగా విలువలతో పాటుగా ప్రతి సంవత్సరం ఏదో ఒకటి కొత్తగా చేయాలి. ఇక్కడతో ఆగిపోకూడదు, ఈ రిజల్ట్ ఇంతే ఉండకూడదు, దీనికంటే బాగుండాలి అని ప్రతి సంవత్సరం ప్రయత్నించడం వల్లే ఈరోజు ఈ ఇన్స్టిట్యూట్ ఇక్కడ ఒక్క స్కూల్ లెవెల్లో కాదండి, అన్ని బ్రాంచెస్లోనూ అన్ని లెవెల్స్లోనూ, వెదర్ ఇట్ ఈస్ స్కూల్స్, వెదర్ ఇట్ ఈస్ హైయర్ ఎడ్యుకేషన్, పీజీ, everywhere the same result is maintained, not just for 1 year. I am stressing it again, consistently for the last 48 years. So మేనేజ్మెంట్ కి కొత్తగా చేయాలని ఉండొచ్చు, ఇంకా బాగా పనిచేయాలని ఉండొచ్చు, కానీ నెక్స్ట్ రౌండ్ ఆఫ్ లీడర్స్, కోఆర్డినేటర్స్, టీచర్స్, ఎవ్రీబడి వర్కింగ్ విత్ ద సేమ్ కైండ్ ఆఫ్ జీల్ is what make this institution very special. And I would like to take this opportunity to thank all those teachers and all those leaders. And I also would like to thank all the parents for reposing their trust in this institution all these years. And media mitrulu